జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. అప్డేట్స్ మా ఫిల్మ్ బ్యూరో ఇన్ఛార్జ్ సుబ్బారావు తెలుసుకుందాం. సుబ్బారావు, ఎగ్జిబిటర్లు తీర్మానం చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే థియేటర్లో ప్రదర్శనకు అనుమతిస్తామంటే ఏంటి అప్డేట్స్? ఈ రోజు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం రెడీగా జరిగింది. గత కొంతకాలంగా థియేటర్లలో కలెక్షన్ లేకపోవటం, ఆ మేరకు కనీస స్థాయిలో కూడా ఆక్యుపెన్సీ లేకపోవడంతో చాలా మేరకు మేము నష్టపోతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఇక మీద తొలి వారంలో కూడా మనం పర్సంటేజ్ మీద థియేటర్లు నడపాలనే నిర్ణయాన్ని ఎప్పటి నుంచో ఈ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. అటు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మేరకు ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి ఆ రిజల్యూషన్ ని ఫిల్మ్ ఛాంబర్ కి పంపించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఏపీ అండ్ తెలంగాణ సంబంధించిన ఎగ్జిబిటర్స్ దాదాపు 42 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ 42 మంది అయినా దాదాపు దగ్గర 200 థియేటర్స్ కి వీళ్ళు రిప్రజెంటేటివ్స్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు, కొంతమందికి 2 థియేటర్లు, కొంతమంది 3 థియేటర్లు, అలాగే ఏషియన్ అండ్ దిల్ రాజు వాళ్ళకి సంబంధించి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి. అలా తీసుకున్నప్పుడు దాదాపు 200 థియేటర్లకు సంబంధించిన రిప్రజెంటేటివ్లు ఈ రోజు సమావేశంలో పాల్గొన్నట్టు మనకు అందిన సమాచారం. అయితే వీళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో అద్దె ప్రాతిపదికన కాకుండా పర్సంటేజ్ పద్ధతి మీదే థియేటర్ నడపాలి, అప్పుడే థియేటర్లకి మనుగడ ఉంటుందనేది వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అయితే ఇది ఓన్లీ ఎగ్జిబిటర్ సైడ్ నుంచే కాబట్టి ఈ చేసిన తీర్మానాన్ని నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి పంపించి ప్రొడ్యూసర్స్ తో సమావేశం, ప్రొడ్యూసర్లు వీళ్ళ నిర్ణయానికి వాళ్ళు ఏమంటారు అనేది వాళ్ళు ఈ మేరకు ఒక 2 days లో ప్రొడ్యూసర్స్ తో సమావేశం కావాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రొడ్యూసర్స్ సమావేశంలో వాళ్ళు ఎలా స్పందిస్తారు, ఒకవేళ ఇదే వీళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం కనుక పర్సంటేజ్ పద్ధతిని ఆడాల్సి వస్తే నిర్మాతలకు, అంటే పెద్ద సినిమాలు తీసే నిర్మాతలకు తొలి వారంలో దాదాపు 10 to 15 crores వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనికి అందుకు నిర్మాతలు ఒప్పుకుంటారా? అలాగే 2వ వారం 3వ వారంకి వచ్చే కలెక్షన్ లేనప్పుడు వాళ్ళు పర్సంటేజ్ విధానానికి ఓకే అంటున్నారు. ఆ టైంలో ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. సో మధ్య మార్గం